ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పద్మనాభం మండలం బీతాళ్లవలస గద్దెపేట గ్రామాల్లో పద్మనాభం సిఐ సిహెచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రజలకు పార్టీ నాయకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ నార్త్ జోన్ ఏసీపీ సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మే 13న జరగనున్న ఎన్నికల పోలింగ్ కారణంగా ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణం కల్పించడానికి అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదని, అల్లర్లను విధ్వంసాన్ని ప్రోత్సహించిన నాయకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే చాలా మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టినట్లు స్పష్టం చేశారు. జరిగేటటువంటి ఎలక్షన్స్ లో మా గ్రామం నుంచి ఎటువంటి సమస్యలు గాని గొడవలు గాని విభేదాలు గాని పద్మనాభంలో ఇన్ని గొడవలు జరుగుతాయని నేను అనుకోను. ఎందుకంటే మేము జరగకుండా చూసుకుంటాం. తర్వాత అందరికీ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ విలేజ్లో ఉన్నటువంటి యువత ఎవరైనా సరే, కుర్రోళ్ళు, చదువుకునే కుర్రోళ్ళు కావచ్చు, అప్పుడే ఉద్యోగాలు వచ్చి ఉద్యోగాలు చేసుకునే కుర్రోళ్ళు కావచ్చు, చదువు అయిపోయి ఉద్యోగాల కోసం వెతికేటటువంటి కుర్రోళ్ళు కావచ్చు, ఎవరైనా మీరు మీ నాయకులో లేదంటే ఇంకెవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల, లేదంటే కనుక ఆ రోజు ఏదో మందు పోపించడం వల్ల, లేదంటే ఆ రోజు డబ్బులు ఇప్పించడం వల్ల, ఆ రోజు బిర్యానీలు ఇప్పించడం వల్ల ఎవరైనా రెచ్చిపోయి గొడవ పడ్డారు అంటే ఏసీపీ రెచ్చిపోతే ఎలా ఉంటుందో మీరు చూస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మే 13వ తారీఖున జరిగేటటువంటి జనరల్ ఎలక్షన్లో భాగంగా ఏసీ నార్త్ సబ్ డివిజన్లో, అంటే వైజాగ్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నార్త్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పద్మనాభం మండలంలో ఉన్నటువంటి బీఆర్ తాళ్లవలస గ్రామంలో మా సిపి సార్ అండ్ జాయింట్ సిపి సార్ యొక్క ఆదేశాల మేరకు ఎలక్షన్కి సంబంధించినటువంటి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో మాతో పాటుగా ఎంపీడీఓ గారు, తర్వాత మా సిఐ, తర్వాత మా ఎస్ఐ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. జనాలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఎలక్షన్కి సంబంధించి ఈ ఎలక్షన్ ప్రిపరేషన్లో భాగంగా మేము ఈ పద్మనాభ మండలంలో దాదాపుగా ఒక 400కు పైబడి మేము బైండ్ ఓవర్ చేసాము. అందరినీ కూడా ఎవరైతే కొంచెం విలేజ్లో సమస్యలు అనుకుంటున్నామో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. 7 రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళందరి మీద కూడా మేము నిఘా పెంచడం జరిగింది. తర్వాత ప్రతి విలేజ్లో ఏవైతే సమస్యాత్మక గ్రామాలుగా మేము ఎలక్షన్కి గుర్తించామో వాటన్నిటికి కూడా ప్రతి విలేజ్కి రోజుకి 2 గ్రామాల చొప్పున మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎలక్షన్స్ ఎలా జరగాలి, ఎలక్షన్స్లో ఏదైనా గొడవలు కానీ ఏదైనా కేసులు కానీ అయితే పడేటటువంటి ఇబ్బందులు ఏంటి, తర్వాత రౌడీ షీట్స్ ఓపెన్ అయితే దానివల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వివరించి ఆ ఎలక్షన్ యొక్క ప్రాధాన్యతని, ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతని ప్రజలందరూ కూడా వివరించి ఓటు హక్కుని అందరూ కూడా సమస్య లేకుండా శాంతియుతంగా వినియోగించుకోవడం కోసం మేము ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.